ఆ జీవితంలోకి నేను జీవించలేను, నా చేత కాదు, ఈ కుటుంబాన్ని భరించలేను, ఈ భర్తను భరించలేను, ఈ భార్యను భరించలేను, ఈ సమాజాన్ని భరించలేను, ఈ జీవితాన్ని భరించలేను అని మానాపేక్ష కలిగి బహుశా ఇక్కడికి వచ్చినావా? లేదా ఊర్లో నువ్వెక్కడో ఇంట్లో కూర్చుని, ఇంటి పైన కూర్చుని, పొలంలో కూర్చుని వింటున్నావా? మాడ పంచల దగ్గరికి వెళ్ళావు, ఇక నాకు మానమే సరైనావు, నా సమస్యలు మానం లేకపోతే తీరవు అన్నట్టున్నావా? మానము నీ సమస్యలకు పరిష్కారం కాదు. మానమే మానవ జీవితానికి అంతమైతే, బైబిల్లో రాయబడింది అనుదినం భరిస్తున్నాడంట, అనుదినం మోస్తున్నాడంట, అనుదినం వాత్సల్యం చూపిస్తున్నాడంట, అనుదినం ఆహారం దయచేస్తున్నాడంట, అనుదినము దర్శిస్తున్నాడంట, అనుదినము పెందలకాడ బోధకులను ప్రవక్తలను లేపి పంపిస్తున్నాడు. అనుదినము ఎవరి చేతనన్నా అవుతుందా? ఎప్పుడో వారానికి ఒకసారి అయితే, నెలకోసారి అయితే, సంవత్సరానికి ఒకసారి అయితే వీలైద్ది, కానీ అనుదినము మా భారం భరించు దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా శరీరం బలహీనంగా ఉన్నా చేయగలిగే పరిచర్య ప్రార్థన, తెలివి లేకపోయినా చేయగలిగే పరిచర్య ప్రార్థన, ముసలితనంలో అయినా చేయగలిగే పరిచర్య ప్రార్థన. అందుకే మరలా 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 మనం ఆయన సింహాసనమును సమయోచితమైన సహాయం కొరకై సమీపించే భాగ్యము, ఆధిక్యత దయచేసినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మహిమను కోల్పోయిన మనందరికి మహిమీటి కొరకై ఆయన మహిమాస్వరూపుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. నీ నిరుత్సాహపడవలసిన పని లేదు, కృంగిపోవలసిన పని లేదు, వేదన చెందాల్సిన పని లేదు. ఇంకా నా జీవితం ఇంతే, నేను మరణిస్తే బాగుండు కదా అని నిరుత్సాహంలో కూరుకోవాల్సిన పని లేదు. మేము మీకొక శుభవర్తమానం ప్రకటిస్తున్నాము. హెబ్రీ గ్రంథం సింహాసనంతో ఆరంభించబడుతుంది, సింహాసనంతో ముగించబడుతుంది. మొదటి సింహాసనం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము. తెలుగులో మనకు 7, 8 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చదవటానికి ప్రయత్నం చేస్తా. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. ఓ లార్డ్, దై థ్రోన్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది నిరంతరం నిలిచే సింహాసనము. ఈ సింహాసనాన్ని జ్ఞాపకం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఒక కొటేషన్ ఇక్కడ ఇచ్చినాడు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పండి. పాత నిబంధనలోని ఏ పుస్తకం కొత్త నిబంధనలో ఎక్కువ సార్లు సైట్ చేసినారు, అంటే రాసినారు? మరలా అది సైటేషన్ అంటారు దీన్ని. అంటే పాత నిబంధనలో కనిపించే కొన్ని సంగతులు భక్తులు కొత్త నిబంధనలో రాసేటప్పుడు ఆ సందర్భాన్ని బట్టి తిరిగి అక్కడ వారు రాసినారు వాటి. అలాగే పాత నిబంధనలు ఈ పుస్తకంలో సంగతులు కొత్త నిబంధనలు ఎక్కువ సైట్ చేశారు? వెరీ గుడ్, అందరు కరెక్ట్ ఆన్సర్లు చెప్పినారు. నేను కొద్దిగా దాన్ని వరుస క్రమంలో పెడతా. మొట్టమొదటి ఎక్కువసార్లు రాయబడిన పుస్తకం లేదా సైట్ చేయబడిన పుస్తకం కీర్తనలు. రెండవది కీర్తనల తర్వాత ఎక్కువ కొత్త నిబంధనలో సైట్ చేయబడిన పుస్తకం యెషయా గ్రంథం. మూడవది ఎక్కువసార్లు సైట్ చేయబడింది లేవీకాండం. మీరు అన్నీ కరెక్ట్గానే చెప్పినారు, నేను ఒక పద్ధతి ప్రకారం అమర్చినాను. కీర్తనల్లో మరలా ఇది ఆ రెఫరెన్స్ని ఇక్కడ మనకు జ్ఞాపం చేస్తున్నాడు. 45:6 అనుకుంటా కీర్తనల్లో, దేవాని సింహాసనము నిరంతరము నిలుచును. కనుక ఇది మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే ద థ్రోన్ ఆఫ్ హిస్ గవర్నమెంట్, ఆయన ప్రభుత్వాన్ని జ్ఞాపం చేస్తుంది. ఆయన ప్రభుత్వం మారదు, మార్పు చెందదు. ఆయన ప్రభుత్వాన్ని ఎవరు మార్చలేరు. ఆయన వేరే నాయకుల వాళ్ళు ఇలాగ చెప్పడానికి లేదు, ప్రజలే నా దేవుళ్ళు అని. నేను ప్రజలకే జవాబుదారీ, ప్రజలే నన్ను మార్చగలరు, ప్రజలే నన్ను ఎన్నుకోగలరు. నో, ఇవన్నీ యేసుప్రభు చెప్పడు. ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రజలను పరిరక్షిస్తున్నాడు, ప్రజలకు బాగు చేస్తున్నాడు, ప్రజలకు ఆశీర్వాదముతో నింపుతున్నాడు, ప్రజలను పరలోకానికి తీసుకుని వెళుతున్నాడు. కానీ ప్రజలే ఆయన సింహాసనము ఏర్పాటు చేసేవాళ్ళు మాత్రం ఎన్నడూ కాదు.
కానేరదు. కనుక దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనము నిరంతరం నిలిచేది. ఇదే ఆయన యొక్క ప్రభుత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన యొక్క ప్రభుత్వంలోనికి రావటం చాలా ప్రాముఖ్యం. వేర్ దెర్ ఇస్ ఎ థ్రోన్, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ గవర్నమెంట్. ఎక్కడ సింహాసనం ఉంటుందో అక్కడ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వమే నిశ్చలమైనది, ఆ ప్రభుత్వమే పరసంబంధమైనది, ఆ ప్రభుత్వమే సదాకాలం ఉండేది, ఆ ప్రభుత్వమే ఆత్మీయమైనది, ఆ ప్రభుత్వమే అంతము లేనిది, ఆ ప్రభుత్వమే శాశ్వతమైనది, ఆ ప్రభుత్వమే యేసుక్రీస్తు సింహాసనాసీనుడిగా ఉండి నడిపించే ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మార్పులు, ఆ ప్రభుత్వంలో అన్యాయము, ఆ ప్రభుత్వంలో పేదరికము, ఆ ప్రభుత్వంలో కుల వివక్ష, ఆ ప్రభుత్వంలో పక్షపాతము, ఆ ప్రభుత్వంలో మానవ సంబంధమైన జగడము, పోట్లాట ఇవన్నీ జరగవు, ఉండబోవు. అలాంటిది యేసుక్రీస్తు ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తున్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కిందికి మనం వచ్చి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం పొందాలని ప్రభు యొక్క ఉద్దేశం. రెండోది చూడటానికి ప్రయత్నం చేస్తాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో, కృపాసనము అని మనకు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం యుద్ధకు వెళ్ళుదాము. మొదటిది థ్రోన్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ సింహాసనము. రెండోది థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనము. కృపా సింహాసనం దగ్గరికి ఎవరు వస్తున్నారంటే శిలువ దగ్గర కృప పొందిన వారు సింహాసనం యొక్క కృప దగ్గరికి వస్తున్నారు. శిలువ దగ్గరే కృప పొందకపోతే సింహాసనం దగ్గర అంటే కృపా సింహాసనం దగ్గర సమయోచితమైన సహాయం కొరకు వారు రాలేరు. మనందరికీ తెలుసు, మనం కృప ద్వారా రక్షణ పొందినాము, కృప ద్వారా ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాము, కృప ద్వారానే ఈ జీవితాన్ని ముగించిన ఉన్నాము. దేర్ ఈజ్ నో క్రిస్టియన్ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ గ్రేస్. కృపకు వెలుపట క్రైస్తవ జీవితం లేదు. అపోస్తుడైన పౌలు లాంటి వాడే నేనేమై ఉన్నాను అని దేవుని కృప అన్నాడు. అలాంటి వాడికి దేవుడు ప్రత్యక్షమై నా కృప నీకు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది. కనుక మన ఆధ్యాత్మికమైన క్రైస్తవ పరుగు పందెంలో యేసుప్రభు యొక్క కృప మనకు చాలా అవసరం. ఆ యేసుక్రీస్తు ప్రభువే కృపా సత్య సంపూర్ణుడు. యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఊహించండి, కృపా సింహాసనమే లేదనుకోండి, అంటే ప్రార్థన చేసేదే లేదనుకోండి, ఎలాగుంటుంది? మన కష్టాలు ఎవరికి చెప్పుకుంటాం? ఈ ప్రార్థన చేస్తున్నందుకు మనకు ఊరట కలుగుతుంది, మనకు నిరీక్షణ కలుగుతుంది, మన సమస్యలు యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు అని. అందుకే ఆయనకున్న చాలా పేర్లు ఒక పేరు ఏంటంటే 65వ కీర్తన 2వ వచనం, Psalm 65 verse 2, ప్రార్థన ఆలకించువాడా. ఆయన పేరేంటంటే ప్రార్థన ఆలకించు వాడు. హీ దట్ హియర్eth ద ప్రేయర్. ప్రార్థన ఆలకించువాడు గనక ఎవరు వస్తారని అక్కడ రాశారు? పరిశుద్ధులు అని రాశాడా? దైవ సేవకులు అని రాశారా? ఎల్డర్స్ అని రాశారా? దేవదూతలు అని రాశారా? సంఘము అని రాశారా? ఎవరు రాశారు? సమస్త శరీరులు అనే పదం ప్రస్తావించబడింది. ఆల్ ఫ్లెష్ అంటే రక్త మాంసములు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన ఆలకించువాడు యేసుక్రీస్తు ప్రభు అని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సాధారణంగా చెప్పింది ఆలకించే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు, చెప్పేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. అందుకనే వాళ్ళు ఏమంటారు, నేను చెప్పేది నువ్వు తర్వాత మాట్లాడదు, అంతేనా? నేను చెప్పేది వినా అని. సరే నేను వింటాను, నువ్వు ఎంతసేపు చెప్తావు చెప్పు. ఓపుకున్నంత దాకా చెప్పినా కూడా ఇంకా ఓపిక చేసుకొని వినేవాళ్ళు ఒకళ్ళు. ఆయన పేరు యేసు ప్రభు. మీ ఇంట్లో మీ ఆయనే భరించలేడు. నువ్వు చెప్పడం ఆరంభించినావు అనుకు ఏదో ఒకటి, నాకు తెలుసులే నువ్వు చెప్తున్నావు, నాకు పని ఉంది, బయటికి పోయేసి వస్తాను. ఎప్పుడు అట్లే కదండి మీరు? నేను చెప్పే మాటలే వినరు, ఏమింటావు సోది మాటలు. దిస్ ఈజ్ నాట్ ట్రూ. మీరు తల్లిదండ్రులకు చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళు అర్థమైందిలే నువ్వేం చెప్పాలనుకున్నావో.
భర్తకి చెప్పాలని ప్రయత్నం చేసిన అర్థమైందిలే, ఏం చెప్పాలి, నువ్వు కూరగాయలు తీసుకురామని చెప్తున్నాను అంతే కదా, నాకు తెలుసు నేను తెస్తా. రేషన్ తీసుకురామని చెప్తున్నాను అంతే కదా, నాకు తెలుసు నేను తెస్తా. ఇంకేంటి, ఫోన్ చేసినారు మీ అమ్మ మీ నాయన అని చెప్తున్నాను, నాకు తెలుసులే ఏం మాట్లాడినారు. చెప్పేదన్నా వినండి మీరు, తెలుసు కదా, మళ్ళీ వినేది ఎందుకు? మనతో పాటు కాపురం చేయటానికి ఉన్న కుటుంబ సభ్యులే, ఒకవేళ సేవకులు బోధకులే వీళ్ళు వచ్చి మాతో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే మేము దిక్కులు చూస్తుంటాం ఎప్పుడు ముగిస్తారా అని చెప్పేది. ఎందుకంటే చెప్తూనే ఉంటాం. ఇంతమంది చెప్పేది ఎవరికైనా భరించే చేత అవుతుందా? ఒకే ఒక్కడికి మాత్రమే అవుతుంది. కొన్నిసార్లు మనం కూడా అంటుంటాం కదా, ఆ సిస్టర్ని ఎట్లా భరిస్తున్నారు బ్రదర్ మీరు, ఆ బ్రదర్ని ఎట్లా భరిస్తున్నారు అక్క మీరు అని అడిగామనుకో, మీ భర్తను మీరు ఎట్లా భరిస్తున్నారు? ఏం చేయాలి బ్రదర్, తప్పదు, ఇంకా సత్యదాకా తప్పదని భరిస్తున్నారు. యేసుప్రభు మనల్ని ఎలాగ భరిస్తున్నాడు? బైబిల్లో రాయబడింది, అనుదినం భరిస్తున్నాడంట, అనుదినం మోస్తున్నాడంట, అనుదినం వాత్సల్యం చూపిస్తున్నాడంట, అనుదినం ఆహారం దయచేస్తున్నాడంట, అనుదినము దర్శిస్తున్నాడంట, అనుదినము పెందలకాడ బోధకులను ప్రవక్తలను లేపి పంపిస్తున్నాడు. అనుదినం ఎవరి చేతనన్నా అవుతుందా? ఎప్పుడో వారానికి ఒకసారి అయితే, నెలకోసారి అయితే, సంవత్సరానికి ఒకసారి అయితే వీలైద్ది, కానీ అనుదినము మా భారం భరించు దేవుడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? భారం తీసేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ భారం మోసుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు? మనకన్నీ పరిమితులు ఉన్నాయి. ఇంక చాలే, నా కెపాసిటీ ఇంతే, ఇంతకంటే ఎక్కువ నేను భరించలేను, ఇంతకంటే ఎక్కువ వినలేను. విని 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 చెవులు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి, వాసిపోయినాయి. ఇంక నేను వినలేను అంటాం. మరి ఇంతమంది మనం తీసుకుని వచ్చే ప్రార్థనలు ఎలాగుంటే నాకంటే మీకు బాగా తెలుసు కదా, పక్కన వాళ్ళు కూడా వినరు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే అక్క ఎప్పుడు ముగిస్తావు? ముగించట్లేదు, అయితే నేను పాటిస్తా. ఇలా మనం చేసే ప్రార్థనలు మన పక్కన వాళ్ళు వినలేకపోతున్నారే. దేవుడు యేసుప్రభు వారు ఎలాగింటున్నాడు? ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా మనలాంటి వాళ్ళు? ప్రపంచమంతా దాదాపు రక్షణ పొందిన వాళ్ళంతా మన టైపేగా. ఎవరో కొంతమంది అర్థగా ప్రార్థన చేసే భక్తులు, పౌలు లాంటి వాళ్ళు, భక్సింగ్ గారు లాంటి వాళ్ళు, ఇతరులు. మిగతా వాళ్ళంతా మన టైపే కదా. ప్రార్థన ఆలకించువాడా ఆయన ఆలకించే దేవుడు. అందుకే మరలా 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 మనం ఆయన సింహాసనమును సమయోచితమైన సహాయం కొరకై సమీపించే భాగ్యము, ఆధిక్యత దయచేసినాడు. ఒకడు ప్రార్థనే చేయటానికి అవకాశం లేకపోతే ఎంత కష్టమయ్యేది, అసలు మనం ఊహించుకోలేము. అది ఎట్టి పరిస్థితుల్లోనైనా సేవ చేయటానికి అవకాశం లేకపోయినా, తర్వాత వాక్యం చెప్పడానికి అవకాశం లేకపోయినా, ఇతరులను యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చే అవకాశం లేకపోయినా, పడక మీద కూడా చేయగలిగే పరిచర్య ప్రార్థన. ఐసీయూలో కూడా చేయగలిగే ప్రార్థన, చేసే పని పరిచర్య ప్రార్థన. ఎలాంటి పరిస్థితుల్లోనైనా శరీరం బలహీనంగా ఉన్నా చేయగలిగే పరిచర్య ప్రార్థన. తెలివి లేకపోయినా చేయగలిగే పరిచర్య ప్రార్థన. ముసలితనంలో అయినా చేయగలిగే పరిచర్య ప్రార్థన. యేసుప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఆ ప్రార్థన శిష్యులకి నేర్పినాడు, ఆ ప్రార్థన సంఘానికి నేర్పినాడు, ఆ ప్రార్థన తనతో ఉన్న పరివారానికి నేర్పాడు. ఆయనే మానవుడిగా ఉన్నప్పుడు ప్రార్థన మనకు మాదిరిగా నేర్పినాడు. మనం ప్రార్థన చేయమంటే రకరకాలు చేస్తాం. యేసుప్రభు ప్రార్థన చేసే అవసరం ఏముంది? పోనీ మనం ఎందుకు ప్రార్థన చేసే అవసరం ఉంది? మనకంటే 1,00,000 సమస్యలు ఉన్నాయి, మనమే ఒక సమస్య. కనుక ఈ సమస్య తగ్గించుకోవటానికి, మనం యేసుప్రభు రూపంలోనికి మార్చబడటానికి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అవి ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, తర్వాత రకరకాలైన భౌతిక సెక్యులర్ సమస్యలైనా, వాటన్నిటి నుండి విడుదల పొందటానికి మనం ప్రార్థన చేస్తాం. మరి యేసుప్రభు వారికి ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు ఎందుకు వస్తాయంటే పాపాన్ని బట్టి వస్తాయి. పాపం లేకపోతే ఏం రాదు, సమస్యలు రావు. ఆదాము అవ్వల తోటలోనే దిగంబర్లుగా ఉన్నప్పుడు వారు దిగంబర్లని తెలియదు. వారు ఎప్పుడైతే తినకూడదని చెప్పిన పండు తిన్నారో అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ సమస్య ఏంటనేది. అలాగే సమస్యలు లేని వాళ్ళు ఎవరంటే పాపం లేని వాళ్ళు. పాపం లేని వాళ్ళు ఎవరు? ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మనందరి కొరకై ప్రార్థన చేసినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. సాధారణంగా మనం ప్రార్థన చేయాలంటే మనకు భారం కావాలని అంటాం. కొంతమంది అంటారు
మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, బహుభారంతో ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాం బ్రదర్. ఏం చేసేది ఉండదు, ఊరికే అలాగే చెప్పేస్తుంది. యేసుప్రభు అలాగ కాదు, ఆయన ప్రార్థించినాడు. బైబిల్లో రాయబడితే వచ్చింది, ఆయన మానవుడిగా ఉన్న దినాలు ఏదే హెబ్రీ పత్రికలోనే ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో, హెబ్రీ పత్రిక 5:7, హెబ్రీ చాప్టర్ 5:7, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన మానము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడదు. కనుక దైవ కార్యక్రమాల్లో ప్రార్థన ఆరంభంలో కనిపిస్తుంది. ఈ ప్రార్థన ఎక్కువ చెప్తాం కానీ ప్రార్థన గురించి చేసే తక్కువ చేస్తూ ఉంటాం. ప్రార్థన ప్రభు ఆలకించేటట్లుగా మనం చేయాలని దేవుడు కోరుతున్నాం. అనేకసార్లు మనం ప్రార్థన చేస్తే ఫ్యాన్ కూడా దాటదు, ఇంటి పైకప్పు కూడా దాటదు, అక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది ప్రార్థన చేస్తే దేవుణ్ణే ఆకాశం నుండి భూమి మీదకి తీసుకొని వచ్చేటట్టుగా ఉంటుంది. అందుకనే ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు. భగత్ సింగ్ గారు ప్రార్థన జీవితాన్ని గురించి అనేక సంగతులు రాస్తూ ఆయన ప్రార్థన చేస్తుండగా కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చినారు. ఆయన వాక్యం చెప్పినప్పుడు విని రక్షణ పొందినప్పుడు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కొంతమంది అయితే, ఆయన ప్రార్థన ఆరంభంలో చివరిలో ప్రార్థన చేసేటప్పుడు విని రక్షణ పొందిన వాళ్ళు కూడా కొంతమంది సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. కనుక ప్రార్థన పాపుల యొక్క జీవితాలను మార్చివేస్తుంది. ప్రార్థన పాపిని పరలోక రాజ్యంలో ప్రవేశింపజేస్తుంది. ప్రార్థన దైవికమైన ఆలోచన మానవ కోటికి తీసుకొని వస్తుంది. కనుక ఆ ప్రార్థన సుప్రార్థన దేవునితో ఉన్న సహవాసం మర్చిపోకుండా కొనసాగించాలని కోరబడుతున్నా. తీర్మానం చేసుకుని ఉంటారు ఎక్కువ ప్రార్థన చేయాలని, ఆ తీర్మానం ఎప్పుడో ఫెయిల్ అయిపోయి ఉంటుంది. నాకంటే మీకు బాగా తెలుసు. మనం తీర్మానాలు చేసుకునే దాంట్లో మనల్ని మించిన వాళ్ళు ఎవరుండ్రు. ఆ తీర్మానాలు అంటే కొనసాగించకపోవడంలో కూడా మనల్ని మించిన వాళ్ళు ఎవరుండ్రు. చేస్తూనే ఉంటాం తీర్మానాలు. ఆ తీర్మానాల్లో నిలిచిండక ఎంతో నష్టపోయినట్లు మన వ్యక్తిగత జీవితాల్లో చూస్తూ ఉంటాం. 3వ సింహాసనం చూస్తామా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. ఈ తర్వాత చూస్తాము. ఆ తర్వాత 10వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. నేను దేవుని కుడిపార్శ్వమున, మూల భాషలో దేవుని సింహాసనమున ఆసీనుడాయను. ఒక్కసారి సదాకాలం నిలిచుండు బలిని ఆయన అర్పించినాడు. సదాకాలము పూర్ణులుగా చేయుట కొరకై, సదాకాలమైన బల యొద్ద భోజనం చేయుట కొరకై, సదాకాలం ఆ విందులో పాలు పొందుట కొరకై సదాకాలం నిలిచుండు ఒక్క బలిని యేసుప్రభు వారు మన కొరకై అర్పించినారు. ద గ్రేట్నెస్ ఆఫ్ ద థ్రోన్, ఈ సింహాసనం యొక్క గొప్పతనం. బలి అర్పించిన వాడు సింహాసనం మీదకి రావడం ఏంటి? అదే కదా యేసుప్రభులో ఉన్న గొప్పతనం. ఆయన బలి అర్పించి సమాధిలోనే లేడు. ఆయన సమాధిలో నుండి లేచి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. సరే, ఇప్పుడు ఒక మార్గం చెప్పనా? శిలువ నుండి సింహాసనానికి మధ్యలో మార్గం, స్టేషన్ ఏంటంటే సమాధి. ఈ సమాధి లేకుండా అంటే యేసు ప్రభువుతో పాటు మరణ, భూస్థాపన, పునరుత్థానముల అనుభవము ద్వారా సింహాసనం దగ్గరికి మనం ప్రవేశిస్తున్నాం. అనేక సార్లు మనం ఇది స్కిప్ చేస్తుంటాం. యేసు ప్రభువుతో పాటు సమాధి అనుభవం అంటే మరణ, భూస్థాపన, పునరుత్థానాల యొక్క అనుభవాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. దాన్ని విడిచిపెట్టినప్పుడు, దాటిపోయినప్పుడు, తర్వాత దాన్ని పర్వాలేదులే అని అనుకున్నప్పుడు సింహాసనం యొక్క అనుభవంలోనికి మనం రాలేమన్న సంగతి గుర్తించాలి. సిలువ దగ్గర ఆరంభించబడిన ప్రక్రియ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినాడు అనే అనుభవంలో కూడా థియరీ అంటే
ఆ సంగతి తెలుసుకోవడం మాత్రమే కాదు, అది మన జీవితంలో కార్యకారి కావాల్సింది. దాని కొరకు మనం సిద్ధపడాలి. అందుకే భక్సింగ్ గారు యూజువల్గా తను సాధారణంగా చేస్తున్న ప్రార్థనలో, ప్రసంగంలో ఈ పదం ఎక్కువ వాడేవాడు. దట్ వీ మే ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుత్థాన శక్తిని మేము అనుభవించున్నట్లు. పునరుత్థాన శక్తి ఇది ఇప్పుడు ఈ దినాల్లో ఈ వొకాబులరీ కరువైపోయింది. ఎవరన్నా ఎప్పుడన్నా మీటింగ్కి రండి అంటే బాగలేదంటే, సరే బ్రదర్ ప్రార్థన చేస్తామని. పునరుత్థాన శక్తి ప్రభవిస్తాడులేండి బ్రదర్, కమ్ రండి అని చెప్పే భాష తగ్గిపోయింది. ఎందుకంటే మన సంగతి వాళ్ళకి తెలుసు కదా, ఇన్ని వాళ్ళకి కూడా. మాకేం పునరుత్థాన శక్తిని గురించి చెప్తున్నారు, మరి మీకే శక్తి ఉంది అని అంటే మళ్ళీ మనకు సిగ్గిపోతుందని, మన సంగతులు ఇంకెక్కువ తెలిస్తే బాగుండదు అనుకొని మనం ఏం చెప్పేస్తామంటే, సరే నేను ప్రతిదానికి సరే 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 అని చెప్పేస్తుంటాం. అంటే ఆధ్యాత్మికంగా ప్రోత్సహించడానికి బదులుగా ఆధ్యాత్మికంగా వారు సోమరులో ఉంటే, సరేలేండి బైబిల్ చదవలే, సరేలేండి ప్రార్థన చేయలేదు, సరేలేండి సువార్త రాలేదు, సరేలేండి పరిచర్లో పాల్పొంది, సరేలేండి. దెన్ వేర్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్? పునరుత్థాన శక్తి యొక్క కార్యసిద్ధి ఎక్కడ జరుగుతుంది? అన్నీ బాగున్నప్పుడు వస్తే పునరుత్థాన శక్తి ఎలాగ ఆపరేట్ అవుతుంది? పునరుత్థాన శక్తి ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే, అబ్రహాము జీవితంలో పునరుత్థాన శక్తి ఎప్పుడు పనిచేసింది? మృతులను సహా సజీవుడిని లేపే దేవుడని ఆయన నమ్మినప్పుడు. అంటే వెన్ ఆల్ హ్యూమన్ రిసోర్సెస్ హ్యావ్ బికమ్ నల్లిఫైడ్, క్లోజ్డ్, మనుషునికి సంబంధించిన ప్రతి మార్గము మూసివేయబడినప్పుడు అప్పుడు పునరుత్థాన శక్తి ఆయనలో కార్యసిద్ధి కలిగించి మృతతుల్యమైన శరీరములో నుండి దేవుడు ఇస్సాకు అనే నిబంధన కుమారుని బయటికి తోడుకొని వచ్చినాడు. కనుక వేర్ దెర్ ఈస్ డెత్ ఫర్ ద సెల్ఫ్, దెర్ ఈస్ ఎ రైజ్ ఫర్ క్రైస్ట్. మన జీవితంలో మన కొరకైన మరణం ఉన్నప్పుడు యేసు కొరకైన జీవం కార్యసిద్ధి కలిగిస్తుంది. ఈ మాటలు చెప్పటానికి కష్టము, అనుభవించడానికి ఇంకా కష్టము, అన్వయించుకోవటానికి కూడా కష్టం. అందుకనే మనం ఇంత బలహీనులుగా కనిపిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఈ విషయంలో నడిపించి ఆ పునరుత్థాన శక్తిని ఎరుగునట్లు, అందుకే పౌలు రాస్తాడు కదా, ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయంలో అన్నాడు, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రెజరెక్షన్. ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము. ఎరగాలంటే ఏం చేయాలి? మన మాదిరి వచ్చి కూర్చొని వాక్యం వినేసి తర్వాత వెళ్తా వాళ్ళతో వెళ్తా ముచ్చట్లు పెట్టుకొని అలాగ వెళ్ళేదని కాదు. ఇలాగ చేయడం మంచిదే, రావడం మంచిదే, వాక్యం వినడం మంచిదే, నేర్చుకోవడం మంచిదే, రాసుకోవడం మంచిదే. ఇవన్నీ ప్రాథమికమైనదే, కేజీ స్టాండర్డ్ ఇది. మరి పీజీ స్టాండర్డ్ పోవాలంటే దట్ ఐ మే రికాన్ అ డంగ్ దట్ ఈస్ గెయిన్. నాకు ఏదైతే లాభకరమై ఉన్నదో దాన్ని ఏం చేసుకోవాలంట? నష్టంగా ఎంచుకోవాలంటే. ఇది ప్రస్తుత క్రైస్తవ్యానికి భిన్నంగా ఉంది. ప్రస్తుత క్రైస్తవం ఏం చెప్తుందంటే, కార్పొరేట్ ప్రీచర్స్ ఏం చెప్తారంటే, యేసుని నమ్మితే నీవు ఇంకా చాలా వృద్ధిలోనికి వస్తావు, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు నీకు వస్తాయి, 100 ఇస్తే 1000 వస్తాయి. ఇది ప్రస్తుత కార్పొరేట్ ప్రీచింగ్. అయితే ఈ అపోజిట్ పౌలు ఏం చెప్తున్నాడంటే, దట్ ఐ గెయిన్ ఎవ్రీథింగ్ బట్ లాస్. నాకు కలిగి ఏదేదైతే లాభకరములై ఉన్నదో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. అది పేరు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, ఆయనకున్న బైబిల్ జ్ఞానం కావచ్చు, ఆయనకు సంబంధించినది ఏదైనా పర్వాలేదు. ఐ కౌంట్ ఎవ్రీథింగ్ బట్ లాస్. పెంటతో సమానం. మనకు బంగారం పెంట అండి, నాకు బంగారం అంటే పెంట అనేవాళ్ళు చేయొద్దండి. పేరు ప్రతిష్టలు అంటే పెంట అనేవాళ్ళు చేయొద్దండి. ఘనత కీర్తి అంటే నాకు పెంట అనేవాళ్ళు చేయొద్దండి. డబ్బులు అంటే పెంట అనేవాళ్ళు చేయొద్దండి. ఇళ్ళు, ప్లాట్లు, బండి వగైరా, ఉద్యోగం అంటే పెంట అనేవాళ్ళు చేయొద్దండి. ఎవడన్నా ఉంటారా? నాతో సహా సాధారణంగా ఎవరు ఉండము. బంగారమే, ఉద్యోగమే, డబ్బులే, బట్టలే, వసతులే అన్నీ అవి బ్రదర్ అని అంటాం. కానీ పౌల్ దగ్గరికి వచ్చి ఎవడన్నా అలాగ చెప్తే పౌలు ఏమనేవాడంటే, దిస్ ఈజ్ ఏ డంగ్, ఇది నాకు పెంట. అరే ఇదేం నీకు పెంట అయితే, బంగారమే పెంట అయితే, పేరు ప్రతిష్టలే పెంట అయిపోతే, ప్రత్యక్షతలే పెంట, నీకు కలిగినవన్నీ పెంట అయితే, మరి ఏది నీకు శ్రేష్టమైనది? అప్పుడు పౌలు చెప్తున్న జవాబు ఏంటంటే, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రెజరెక్షన్. ఆ క్రీస్తుని ఎరగాల, క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని ఎరగాల. అదే నా జీవితం యొక్క గమ్యము, గురి. దాని కొరకే నేను పరుగెత్తుచున్నాను. అని శ్రేష్టమైనది ఏంటంటే,
నేను క్రీస్తును సంపాదించాల. ఎవడన్నా అలాంటి తీర్మానం చేసుకున్న వాళ్ళు చేయొద్దండి. నేను కూడా చేసుకోలేదు. ఐ వాంట్ టు విన్ క్రైస్ట్. నేను క్రీస్తును సంపాదించుకోవాలా. ఆల్దో ఐ గెయిన్ ఎవ్రీథింగ్. లోకంలో నేను ఎన్ని సంపాదించుకున్నా క్రీస్తుని నేను సంపాదించుకోకపోతే వ్యర్థం. అందుకే బైబిల్లో రాశారు కదా, ఇప్పుడు బంగారం వెండి ఇవన్నీ సంపాదించుకోవటానికి సమయమా అని ప్రశ్న పెడితే మనం వాళ్ళకి ఏం జవాబు ఇస్తున్నామంటే, ఇప్పుడేనండి రైట్ టైము, రేటు పెరిగింది తెలుసా నీకు అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇది సమయమా, దిస్ ఈజ్ నాట్ టైం, ఇది సమయం కాదు. మరి ఏం సంపాదించుకోవాలా? క్రీస్తుని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? ఆత్మలు సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలా? క్రీస్తు యొక్క మనస్సు సంపాదించుకోవాల్సినవి 5, సంపాదించుకోకుండా ఉండాల్సినవి 5 ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే, ఏది సంపాదించుకోకూడదు అదే సంపాదించుకుంటాం. ఎందుకంటే అదే కదా లోకం. ఏది సంపాదించుకోవాలి అదే సంపాదించుకోవట్లేదు. అదే కదా ఆత్మీయత. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? యేసు ప్రభువారు నమ్మకమైన ప్రధాన యాజకుడు కనుక మనందరినీ అలాగ ఆధ్యాత్మికమైన విధానంలో నడిపించాలని ఆయన యొక్క ఉద్దేశం. 4 చూస్తామా? 12:2 హెబ్రీ పత్రిక 12:2 హెబ్రీ పత్రిక 12:2 మనం మధ్యలో చదువుతున్నాక, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరక అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం ఎదుట యొక్క కుడిపార్శ్వమున, ఈ 12:2లో సిలువ సింహాసనం 2 కలిసి పరిశుద్ధాత్మ దేవుడు అల్లిన తీరు శ్లాఘనీయం. పర్హాప్స్ దిస్ ఇస్ ద వన్ ప్లేస్ వేర్ బోత్ క్రాస్ అండ్ ద థ్రోన్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఎ సింగిల్ వర్స్. ఒకే వచనంలో సిలువ సింహాసనం పరిశుద్ధాత్మ దేవుడు నేర్చిన నేత అందంగా, అనూహ్యంగా, అమోఘంగా, ఆశీర్వాదకరంగా, అద్భుతంగా కనిపిస్తుంది. సిలువ సింహాసనం. ఇక్కడ సిలువ ఆనందమా? సిలువ అంటే శ్రమలు అనుకుంటామే. ఇక్కడ ఏం రాశారంటే, డిలైట్, జాయ్ ఆఫ్ ద క్రాస్. సిలువ ఆనందం కలుగజేసింది. ఎందుకు ఆనందం కలుగజేసిందంటే, తన ఎదుటిన్న బహుమానం. ఎవరు ఆ బహుమానం? మనమే. ద థ్రోన్ ఆఫ్ గ్లాడ్నెస్. మనల్ని చూసిన తర్వాత, అందుకే కదా ఇప్పుడు తల్లిదండ్రులు కొడుకుల కొరకు లేదా కూతుర్ల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు ఎంత ప్రయాసపడతారు. ఎందుకు ప్రయాసపడతారు? వాళ్ళ చాప మీద పడుకొని వాళ్ళ పిల్లల కొరకు డోరోఫ్లెక్స్, స్లీప్ వెల్, మంచి బెడ్లు తయారు చేస్తారు. వాళ్ళు సాధారణమైన బట్టలు వేసుకొని వాళ్ళ పిల్లలకు బ్రాండెడ్ బట్టలు కొనిస్తారు. వాళ్ళు స్లిప్పర్ చేసుకొని పిల్లలకు నైక్, ప్యూమా, అడిడా షూ కొనిస్తారు. వాళ్ళ సైకిల్ మీద, షేర్ ఆటోల మీద పోయి పిల్లలకు యమహాలు, బండ్లు, తర్వాత ఏంటి అవి కపాచీలు వాళ్ళు కొనిస్తున్నారు. వీళ్ళు నిన్నటన్నం సద్యన్నం అంటారు రాయలసీమలో. అంటే నిన్నటిది, ఈరోజుది ఫ్రెష్ది కాదు, వేడివేడిది కాదు. వాళ్ళు సద్యన్నం తినేసి అది పాసిపోవడం అంటారా? ఏమంటారు? అదే నిన్నటన్నమే కొద్దిగా మెత్తగా అయిపోయి వాసన వస్తుంటే పాసిపోవడం అంటారు. ఇక్కడ కూడా అలాగే అంటారా? వాళ్ళు పాసిపోయినట్లుండి అన్నం తిని కొడుకులకి లేదా పిల్లలకి మాత్రం వేడిగా కుక్కర్లో నుండి పొగలు వెళ్ళేటట్లు అన్నం తీస్తారు. వీళ్ళేమో పచ్చడి, వేరుశనగ పచ్చడో లేకపోతే నిమ్మకాయ పచ్చడో ఏదో ఒకటి తిని కొడుకులకి లేదా పిల్లలకి మాత్రం చికెన్, మటన్ వండిస్తారు. తర్వాత వీళ్ళేమో ఏదో కారంతో అన్నం తినేసి పిల్లలకేమో చేపలు, గోదావరి చేపల పులుస వడ్డిస్తారు. ఇంత బాగా ఎందుకు చూసుకుంటున్నారు? నాకు కొంతమంది వచ్చి చెప్తుంటారు, బ్రదర్ మా పిల్లోడు తినిగిపోతే నేను ఉండలేను బ్రదర్, వాడికి బట్టలు లేకపోతే ఉండలేను బ్రదర్, అసలు నాకు లేకపోయినా ఉంటాను బ్రదర్ అని నేను చెప్తుంటాను వాళ్ళకి. ఎలాగో వాళ్ళు చూస్తారని మీరు నమ్ముతున్నారంటే, లేదు బ్రదర్, ఒక్క విషయమంతా కూడా నమ్మకం లేదు బ్రదర్, పెద్ద అయిన తర్వాత చూస్తారని. మరి ఎందుకు ఇప్పుడు చూస్తున్నారు? అంత బాగా మీరు పస్తుండి ఏం చేయాలి బ్రదర్? కడపాత్రము కన్నాము కదా 9 నెలలు మోసి, ఆ రక్తబంధం ఎక్కడ పోతుంది బ్రదర్? వాళ్ళు చూడరని తెలుసు, మాట్లాడరని తెలుసు, ఫోన్ కూడా చేయరని తెలుసు, ఉద్యోగం వచ్చిన తర్వాత పట్టించుకోరని తెలుసు. వాళ్ళు అమెరికాకు పోతే మేము చచ్చిపోయినామంటే అట్లా అమ్మా లైవ్లో చూస్తారమ్మా.
అక్కడ ఎవడన్నా ఉంటే లైవ్ పెట్టు. కనీసం చనిపోయిన తర్వాత పార్థదేహం దగ్గరికి వచ్చి 3 దోశలు మన్నిచ్చి, అమ్మా నన్ను కన్నావు భూమి మీదకి తెచ్చినావు, నాన్న నన్ను కన్నావు భూమి మీదకి తెచ్చినావు, ఇది ఆఖరిగా నీకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను, ఇక సెలవు, దానికి కూడా నోచుకో కదా. అయినా పరుగున నీ పిల్లల కొరకు నువ్వు చేసే ప్రయత్నం, తల్లి మమకారం, తండ్రి దయ గొప్పది. భౌతికమైన తల్లిదండ్రులే 9 నెలలు మోసి కన్న పిల్లల కొరకై తమకున్నదంతా భయపరచుకోవటానికి, సామాన్య జీవితం జీవించటానికి ఇష్టపడుతూ ఉంటే, ఆకాశ మహాకాశాలు పట్టచాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని కొని కడిగి పరిశుద్ధపరిచి మనము కూడా ఆ రాజ్యంలో పాలిభాగస్థలం కావాలని, ఆ సింహాసనమును, ఆనందాన్ని చూస్తూ మన కొరకై సిలువను సహించినాడు, అవమానాన్ని భరించినాడు, నిందను భరించినాడు, వేదనను భరించినాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా వికారుడిగా మార్చబడ్డాడు. సిలువలో ఆయన అరిచేతులతో కొట్టారు, గడ్డ మీద వెంట్రుకలు వీకటానికి పూనుకున్నారు, దేహమంతా కొడాలతో దున్నారు. అయితే ఆనందముతో దాన్ని సహించు. ఎందుకు? తల్లిదండ్రులు ఎందుకు సహిస్తున్నారు జీవితంలో కష్టాలు? ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారా, మాకు దేవుడు ఇచ్చినాడు ఫుల్గా తినేసి దండికి పోతాం, మేము కన్న పిల్లలు ఏ దారన్నా పడినా అని అనుకుంటారా? కూలి చేసే తల్లిదండ్రులు కూడా అలాగ అనుకోరు, రైతులు అలాగ అనుకోరు. యేసుప్రభు ఎలాగ అనుకుంటాడు? అదే ఆయన ఆనందం. మీకు ఆనందం ఎవరు చెప్పరేంటి? అబద్ధం చెప్పొద్దండి. కొంతమందిని ఇలాగ అడిగితే మీటింగ్స్లో వాక్యం వినేది బ్రదర్ అని, అంత అబద్ధం ఎందుకు చెప్తారు? మరి ఎవరు మీకు ఆనందం? మీ పిల్లలే. ఎవరు మీ ఆస్తి? మీ పిల్లలే. ఎవరు మీ తర్వాత తరం? మీ పిల్లలే. వాళ్ళని చూస్తేనే ఎంత దుఃఖంతో ఉన్న ఆఫీస్ నుండి పొలం నుండి వచ్చిన తర్వాత అంతా ఎగిరిపోతుంది, దుఃఖం, వేదన, బాధ అంతా ఎగిరిపోతుంది. నీ రూపంలో ఉన్న నీ పిల్లలే నీకు ఆనందం ఉన్నప్పుడు, యేసుప్రభు రూపంలోనికి మనం మార్చబట్ట కొరకే పిలువబడిన వారు మనల్ని చూస్తే యేసుప్రభు యొక్క ఆనందం వర్ణనాతీతం. ఇప్పుడు దాకా 4 సింహాసనాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? థ్రోన్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వ సింహాసనం. రెండవది ఏంటి? థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం. మూడవది ఏంటి? థ్రోన్ ఆఫ్ గ్రేట్నెస్, గొప్ప సింహాసనం. నాలుగవది ఏంటి? థ్రోన్ ఆఫ్ గ్లాడ్నెస్, సంతోషకరం లేదా ఆనందమైన సింహాసనం. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా? ఇందాక మనం చదివాం కదా, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం మధ్య భాగం. పరలోకమందు మహామహుని సింహాసనమున కుడిపార్శ్వమున ఆసీనుడాయను, గ్లోరియస్ థ్రోన్, మహిమగల సింహాసనం. దానికి ఒక పేరు యెషయా ఇచ్చినాడు. ఏం పేరు అది? మాన్య సింహాసనం. ఈ పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మీరు ప్రార్థనలో వాడారనుకో, నిజంగా భక్తులైతే ఈ పదం ఎక్కడి నుండి వచ్చిందంట? బైబిల్లో రాశారా? అబద్ధం చెప్పదు, కరెక్ట్ చెప్పు. బైబిల్లో రాశారు బ్రదర్. షాక్ అవుతారు తెలుసా. బైబిల్ ఎప్పుడు చూసిండారు వాళ్ళు, చదివింటారు చాలాసార్లు, కానీ గుర్తుండదు. మాన్య సింహాసనం, ప్రభావం కలిగిన సింహాసనం, గ్లోరియస్ థ్రోన్. యేసుక్రీస్తు ప్రభువారు మహిమను కోల్పోయిన మనందరికి మహిమీటి కొరకై ఆయన మహిమాస్వరూపుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే ఆయన ప్రాధాన్యత, మనమే ఆయన ప్రాధాన్యత. మరి మనకెవరు ప్రాధాన్యత? ప్రాధాన్యత అంటే ప్రయారిటీ. ఉదయం లేచిన వెంటనే ఏం పని చేస్తాం? పొలం పని. ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? మొబైల్ ఫోన్. ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? భర్తతో భార్యతో మాట్లాడు. ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? హోంవర్క్. ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? కిచెన్, వంటశాల. ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? డబ్బులు ఎంత ఉన్నాయో కౌంట్ చేసుకోవడం. ఉదయం లేచిన వెంటనే ఇవన్నీ మనం పనులు చేస్తుంటాం. అంటే అర్థం ఏంటంటే ఇదే మన ప్రాధాన్యత అని. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన, ఆరాధన, బైబిల్ చదవడం, క్యాలెండర్లో వాక్యం చదవడం, దైవ సాన్నిధ్యంలో చేరి కృపాసింహాసనం మీద ప్రార్థన చేయడం చాలా అరుదు. అలాగే మీకు అనిపిస్తుందే ఎప్పుడైనా? ప్రాధాన్యతలు మనల్ని మహిమలోనికి తీసుకుని వస్తాయి, ప్రాధాన్యతలు మనల్ని మాన్యతలోనికి తీసుకుని వస్తాయి.
ప్రాధాన్యత లేకపోతే ఈ మాన్యత గల సింహాసనము, మాన్య సింహాసనం దగ్గరికి మనం రాలేం. అదొక ఊరు, ఒక కథన చెప్తా ఈరోజు. అదొక ఊరు మీలాంటిది. ఆ ఊర్లో భార్య భర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఒక్క రోజులోనే బండ్ల ఓడలైతే ఓడలు బండ్లైతే అని. సామెతలకు కూడా అర్థం తెలియని వాళ్ళు చాలామంది ఈ తరం వాళ్ళు ఉన్నారు. కనుక నేను చెప్తా అలాంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, మిగతా భాషలు అసలే రావు. అంటే సుఖంగా జరుగుతున్న జీవితం ఒకే రోజులో నష్టం పోవచ్చు, నష్టంగా జరుగుతున్న జీవితం ఒకే రోజులో సౌకర్యంగా ఉండవచ్చు. అదే దాని అర్థం. భర్త చనిపోయాడు, ఆమె ఏకాక అయిపోయింది, విధవరాలైంది. రోజులు గడుస్తున్నాయి. ఆమె ఒక జీవన శైలికి అలవాటైంది. ఎలాగో జీవితం లాక్కొని వస్తుంది. ఒక గొర్రె పిల్లని పెంచుకునింది ఇంట్లో. బావికి వెళ్ళి లేదా బోరుకెళ్ళి నీళ్ళు తీసుకురావడానికి ఒక కడవ, మట్టి కడవ ఉంది ఆమెకి. కడవకి కుండకి తేడా తెలుసు కదా మీకు. కుండ అంటే మూత పెద్దగా ఉంటుంది, కడవ అంటే మూత చిన్నగా ఉంటుంది. కుండ అంటే ఎక్కడిదక్కడ తీసుకెళ్ళలేము, కడవ అంటే పొలానికి కూడా తీసుకెళ్ళవచ్చు. అలాగే ఆమె ఇంట్లో నుండి ఏదో బయటికి వెళ్ళి తిరిగి సాయంకాలం ఇలాగ వచ్చేటప్పటికి తన ఇంట్లో ఉన్న గొర్రెపిల్ల ఆ కడవలో నీళ్లు తాగటానికి మూత పెట్టేసి ఇరుక్కునింది. మూత బయటికి రాలేదు. ఆమె చూసి వచ్చి ఆశ్చర్యపోయింది, బాధతో కేకలేసింది. ఇంకా మీకు తెలుసు కదా, పల్లెటూరులో ఏం జరిగినా సీమల పుట్టు వచ్చినట్లు వస్తుంది, జరగకపోయినా కూడా వస్తారు, అది వేరే విషయం. ఇలా కేకలేసేటప్పటికి ఇరుగు పొరుగు అంతా పరిగెత్తేసిన వచ్చి ఏమక్క, ఏమంటీ, ఏమత్త, చిన్ని పిన్ని అని వచ్చేసినారు. ఏం లేదు, నాకుండేది ఒకే గొర్రెపిల్ల, అది దప్పికొన్నట్లుంది, కడుల్లో నీళ్ళు తాగటానికి మూతి పెట్టింది, అది నీళ్ళు తాగినట్టుంది, గొంతు పెద్దగా కడవలో చిక్కునింది, బయటికి రావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలా? కడవ పగలు కొట్టకూడదు, గొర్రెని చంపకూడదు. కడవను గొర్రెని వేరు చేయాలి. ఎందుకంటే గొర్రెపిల్లే నాకు ఆస్తి, కడవే నాకు నీళ్ళు తెచ్చుకోవటానికి ఉండేది. ఇంక కడవ పగలు కొట్టినా వేరే కడవ తెచ్చుకోలేను, గొర్రెని కోస్తే ఇంక నేను బతకలేను, ఎందుకంటే అదే నాకు ప్రాణాధారం. నెలని తెలియలేనడు మధ్యలో వచ్చి ఇంతసేపు ఆలస్యం చేస్తున్నారేంటి అని వంటగదిలోనికి వెళ్ళి ఒక పెద్ద కత్తి, సూర్యకత్తి లాంటిది తీసుకొని వచ్చి దాన్ని పట్టుకొని తల కోసేసినాడు. కోసేసి ఆమెకి ఇచ్చేసాడు. అక్క అక్క అన్నాడో, అత్త అన్నాడో, ఆంటీ అన్నాడో తెలియదు, వదిన అన్నాడో తెలియదు. ఇదిగో ఇప్పుడు గొంతంతా పోయింది కదా, కడవలోకి పోయింది చూడు గొంతు, నీళ్ళ రక్తం అయిపోయినాయి. కడవ తీసుకుని వచ్చి అంత బోర్లిచ్చేసి గొంతును బయటికి తీసుకుని వచ్చి, ఇదిగో కోడవే, ఇదేంటి గొర్రెపిల్ల వేరైపోయింది, కడవ వేరైపోయింది తీసుకొని ఆమె తిట్ల దండకం స్టార్ట్ చేసింది. నీకెంత తెలియలేదురా, ఇది గొర్రెని కోస్తే నేను కడవ ఇంకే ఎలా కొనుక్కోగలను? నాకు ప్రాణాధారమే గొర్రెయే, దీంతోనే నేను బతుకుతున్నాను అని మీరే చెప్పారు కదా, గొర్రెను దీన్ని వేరు చేయమని. ప్రాణంతో వేరు చేయమన్నాను కానీ చంపేసి వేరు చేయమని చెప్పలేదు నీకు అని ఆమె బాధపడితే ఏడుస్తూ ఉంటే ఇరుగు పొరుగు వచ్చి ఆమెను ధైర్యపరిచి, సరే కథ కట్ చేస్తాం ఇక్కడికి. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, రెండు అవసరమే, గొర్రెపిల్ల అవసరమే, కడవ అవసరమే. ఏది విలువైంది? గొర్రెపిల్ల, కడవ. ఏది ప్రాముఖ్యమైంది? గొర్రెపిల్ల, కడవ. ఏది శ్రేష్టమైంది? గొర్రెపిల్ల, కడవ. గొర్రెపిల్లే విలువైంది, కడవ ప్రాముఖ్యం, గొర్రెపిల్ల ప్రాముఖ్యమా? గొర్రెపిల్లే ప్రాముఖ్యం. గొర్రెపిల్లేమో ప్రాణం ఉండేది, కడవేమో ప్రాణం. ఈ దినాల్లో క్రైస్తవుల యొక్క జీవితం కూడా ఇట్లే ఉంది. ఏది ప్రాముఖ్యమో దాన్ని పక్కన పెట్టేసి దేవుడు ప్రాముఖ్యం, వాక్యం ప్రాముఖ్యం, ఆత్మీయత ప్రాముఖ్యం, ఇవన్నీ పక్కన ఉంచేసి ప్రాముఖ్యత లేని మట్టి కుండ లాంటి ఈ లోకం వైపు పరుగులు తీస్తూ ప్రాముఖ్యతను కాలరాస్తున్నారు. అందుకే ఆధ్యాత్మికమైన జీవితంలో బాధ, వేదన, కృంగుదల, అవమానం, నిరుత్సాహం ఇవన్నీ మనల్ని ఆవరించి ఉన్నాయి. చాలాసార్లు అనిపిస్తుంది కదా, ఎందుకు బతుకుతున్నామో తెలియట్లేదు, ప్రభు వస్తే బాగుండు అని అనుకుంటాం. ఆత్మీయంగా మీలాగా ఆలోచించేవాళ్ళు, ఇంకా కొంతమంది భౌతికంగా ఆలోచించేవాళ్ళు, ఆయన ఎలాగో రావట్లేదు, లేట్ అయిపోయింది, ప్రభు నన్నే తీసుకో, ఇలాగనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎలాగో నువ్వు రావట్లేదు, నన్ను తీసుకోవట్లేదు, నేను తీసుకోమంటావా? ఇది ఇంకో టైప్. అలాంటి వాళ్ళు బహుశా ఇక్కడ ఉన్నారేమో. ప్రభా, జీవితంలోకి నేను జీవించలేను, నా చేత కాదు, ఈ కుటుంబాన్ని భరించలేను, ఈ భర్తను భరించలేను, ఈ భార్యను భరించలేను, ఈ సమాజాన్ని భరించలేను, ఈ జీవితాన్ని భరించలేను అని మానాపేక్ష కలిగి బహుశా ఇక్కడికి వచ్చినావా? లేదా ఊర్లో నువ్వెక్కడో ఇంట్లో కూర్చుని, ఇంటి పైన కూర్చుని, పొలంలో కూర్చుని వింటున్నావా? మాడ పంచల దగ్గరికి వెళ్ళావు, ఇక నాకు మానమే సరైనావు, నా సమస్యలు మానం లేకపోతే తీరవు అన్నట్టున్నావా? మానము నీ సమస్యలకు పరిష్కారం కాదు. మానమే మానవ జీవితానికి అంతమైతే ఇలాంటి పెద్ద మీటింగ్లు పెట్టి మేము చెప్పాల్సిన పని లేదు. మానవ జీవితంలో ఒక మెట్టు మాత్రమే. మరణం తర్వాత జీవం ఉంది. దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆ జీవాన్ని ప్రకటిస్తున్నాం. అదే యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన జీవితం. దాన్నే నిత్య జీవం అని బైబిల్లో రాశారు. బైబిల్లో యేసు ప్రభు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మేము మీకు జ్ఞాపకం చేసే ఆధ్యాత్మికమైన సందేశం ఏంటంటే, నీ నిరుత్సాహపడవలసిన పని లేదు, కృంగిపోవలసిన పని లేదు, వేదన చెందాల్సిన పని లేదు. ఇంకా నా జీవితం ఇంతే, నేను మరణిస్తే బాగుండు కదా అని నిరుత్సాహంలో కూరుకోవాల్సిన పని లేదు. మేము మీకొక శుభవర్తమానం ప్రకటిస్తున్నాము. నిన్ను జీవింప చేయుట కొరకై అక్షయుడైన వాడు, మానము లేనివాడు, అమర్త్యత కలిగిన వాడు, మానవాకారాన్ని ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన మన పాపములన్నీ మోసుకుంటే కొరకై శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన చనిపోయాడు. ఇక నీవు చనిపోవలసిన పని లేదు. నీ ప్రాణానికి ఉత్తరవాది ఆయనే. నీ జీవితానికి ఉత్తరవాది యేసుక్రీస్తు ప్రభువే. నిన్ను రక్షించేవాడు యేసు ప్రభువే. నిన్ను కాపాడేవాడు యేసు ప్రభువే. అందుకనే బైబిల్లో రాయబడింది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. తప్పిపోయిన మానవుణ్ణి తిరిగి కరుణించి రక్షించుట కొరకై యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. తప్పేయమంటే ఏంటి అర్థం? మనం కూడా ఇప్పుడు ఏమయ్యామంటే లోకమనే జాతరలో తప్పిపోయినప్పుడు లోకం ఏం చేస్తుందంటే మనకి ఏడుపు మానేయటానికి, దేవుడు కావాలా, యేసుప్రభు కావాలా, యేసుప్రభు కావాలా, యేసుప్రభు కావాలా అని మనం అంటా ఉంటే అవి మానేయటానికి ఏం చేస్తుందంటే లోకము మనకి ఏదో డబ్బనో, పొలాలనో, పంటనో, కుటుంబమనో, భార్యనో, ఉద్యోగమనో ఇస్తుంది. ఇవి లేనప్పుడు ఏడుస్తుంటాం కదా. చదువు లేనప్పుడు ఏడుస్తుంటాం. చదువు అంతా అయిపోయిన తర్వాత ఏం చదువు, ఇంత చదివినాను, ఇప్పుడు ఏం కావాలా? ఉద్యోగం కావాలి. మళ్ళీ ఉద్యోగం కొరకు ఏడ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ లేదు. దీని తర్వాత ఏం కావాలా? అంత మాయకంగా ఉండొద్దండి. పెళ్ళి కావాలా? పిల్లలు అయిపోయిన తర్వాత ఏం కుటుంబ భారం భరించలేకపోతున్నావు కదా. జీవితంలో చేసిన తప్పుల్లో ప్రథమైన తప్పు ఇదే అనుకుంటారు. ఆ తర్వాత ఏమవుతారు? ఇంకా పిల్లలు బాగా సెటిల్ కావాలా అని ఇలాగ రోజులు గడుస్తూనే ఉన్నాయి. అలాగే జీవితం చరమాంకంకి వచ్చిన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ అందించి ఎలాగుందంటే, ఏమోనండి జీవితం అంతా శూన్యంగా ఉంది, ఎంటీ. అదేంటి, భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కులం ఉంది, ప్రాంతం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయండి, హృదయంలో సంతోషం లేదు. దిస్ ఈజ్ ద లాస్ట్నెస్ ఆఫ్ మ్యాన్. మనుషుడు తప్పిపోయినాడు అంటానికి ఇదే రోజు. మనుషుడు దేవుని పోలికలో చేయబడ్డాడు కనుక దేవుడు మనుషుని హృదయంలోనికి వస్తే తప్ప ఇవన్నీ 5 స్టార్ చాక్లెట్లు, ఇవన్నీ ఐస్ క్రీములు, ఇవన్నీ ఆట బొమ్మలు, ఇవన్నీ స్మార్ట్ ఫోన్లు, ఇవన్నీ తాత్కాలికం, కొంతకాలమే నెమ్మది సమాధానం ఉన్నట్టు అనిపిస్తాయి. ఆ యేసును చూస్తే శూన్యత మాయమైపోతుంది, కన్నీళ్ళు తుడవబడతాయి, గాయాలు కట్టబడతాయి, పాపాలు క్షమించబడతాయి, కలవరము తీసివేయబడుతుంది. అందుకని నజరేయుడైన యేసును మీకు ప్రకటిస్తున్నాం. ఆ యేసు మన పాపాలన్నింటినీ మోసుకొని పోట కొరకాయ ఈ భూమి మీదకి దిగి వచ్చినవాడు. మనిషి ఉదయంలో దేవుని గురించిన అన్వేషణ, జిజ్ఞాస అధికంగా ఉంది.
అందుకే లోకంలో ఎంత ఆస్తులున్నా, ఎంత డబ్బులున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా మనుషుల్లో శూన్యత ఆవరించింది. అందుకే మానవ వైపు పరుగులు తీస్తున్నాడు. ఇంత ఆస్తి సంపాదించి ఏం లాభం? ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఏం లాభం? ఇంత పెద్ద కుటుంబం ఉండి ఏం లాభం? ఎందుకు కొంతమంది సినీ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు కొంతమంది రాజకీయంలో ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు కొంతమంది పెద్ద ఉద్యోగం చేస్తున్న వారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? జీవితంలో ఉన్న శూన్యత. యేసును మీకు పరిచయం చేస్తున్నాం. పాపల రక్షకుడు, పాపలను ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చిన వాడు. పాపాలు క్షమించబడతాయి. చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి వస్తుంది. శిలువ దగ్గర నుండి సింహాసనానికి వెళ్తా. ద లార్డ్స్ థ్రోన్ ఈజ్ ఇన్ హెవెన్. యెహోవా సింహాసనం ఆకాశమందుంది, పరలోకములో ఉంది. భూమి మీద ఉన్న మానవుణ్ణి పరలోకానికి చేర్చుట కొరకై పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చినాడు. ఆయన యేసు. ఈ యేసు నీకొద్దా?